నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ను నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో ప్రధానంగా పేపర్ 3 సెక్షన్ 1లో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి టాపిక్ 50 మార్క్స్ సంబంధించిన దాంట్లో మనం టీశాట్ ద్వారా అనేక అంశాలని అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా, అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, తర్వాత ఎట్లా ఆన్సర్స్ రాయాలి, సో కంటెంట్ని ఎలా అర్థం చేసుకోవాలనే కోణంలో మనం గతంలో అనేక రకాల అంశాలను చర్చిస్తూ వస్తున్నాం. ఈరోజు కుటుంబం అనేటువంటి అంశాన్ని చర్చించబోతున్నాం. సో దీంట్లో అభ్యర్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా భారతీయ సమాజానికి సంబంధించి చెప్పేటప్పుడు అనేక రకాల సంస్థల గురించి ప్రస్తావన ఉంది. సో దాంట్లో మనము కుటుంబం, వివాహము, కులము, మతం, బంధుత్వం ఇట్లాంటి అనేక రకాల టాపిక్స్ను సిలబస్లో చర్చించడం జరిగింది. సో నిజానికి కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు, కుటుంబం అనగానేమి, కుటుంబం యొక్క లక్షణాలు పేర్కొనండి, కుటుంబం యొక్క విధులను పేర్కొనండి, కుటుంబ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులను చర్చించండి అని అనేక కోణాల్లో అడిగే అవకాశం ఉంటుంది. సో నిజానికి కుటుంబం అంటే ఏమిటి అని కనుక పరిశీలిస్తే, ఇది మానవ సమాజానికి పునాది అనేటువంటి సందర్భం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఏదైనా ఒక నిర్మాణాన్ని చేపడుతున్నప్పుడు, సో దాంట్లో ప్రధానంగా మనకి ఆ నిర్మాణంలో పునాదిని గురించి మన ప్రస్తావన ఉంటుంది. అంటే మనకి అనేక రకాల అంటే మనకు ఇటుకలతోనే ఒక గోడ నిర్మించబడ్డట్టు అనేక రకాల కుటుంబాల చేత ఒక సమాజం నిర్మించబడుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం స్థిరంగా ఉంటే, బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది. అంటే పునాది గట్టిగా ఉంటే నిర్మాణం గట్టిగా ఉంటుందని ఎట్లయితే అంటామో, కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటే సామాజిక వ్యవస్థ బలంగా ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోని అన్ని సమాజాల్లో, అన్ని కాలాల్లో మానవ సామాజిక వ్యవస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి విశ్వజనీనమైనటువంటి సామాజిక సంస్థ అంటారు, యూనివర్సల్ ఆర్గనైజేషన్. సో కుటుంబం అనేది ఒక విశ్వజనీనమైనటువంటి సామాజిక సంస్థ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, యూనివర్సల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఉంది, అక్కడ లేదని కాదు, ప్రపంచంలోని అన్ని సమాజాల్లో ఉన్నటువంటి అంశంగా చూస్తాం. అయితే ఈ నిజానికి మనము మానవ ఆవిర్భావం నేటి వరకు కుటుంబ వ్యవస్థ లేని సమాజం కనబడలేదు, సంసార జీవనం లేని కాలము లేదనేటువంటిది సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి భావనగా చెప్పాలి. ఇక భారతీయ సమాజం, దాంతోపాటు ప్రపంచంలో అనేక సమాజాలను కనుక పరిశీలిస్తే, సో అన్ని సమాజాల్లో మనకి కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కాకపోతే అది విభిన్న రూపాల్లో ఉంటుంది, విభిన్న రూపాల్లో కొనసాగుతున్న సందర్భం ఉంది. సో ఇది సమాజం యొక్క మౌలిక నిర్మాణంలో ఒక క్రియాశీల సాధనంగా ఉండటంతో పాటుగా సమాజం యొక్క మౌలిక విధులను కూడా కుటుంబమే నెరవేరుస్తున్నటువంటి సందర్భం ఉంది. నిజానికి కుటుంబమే సమాజం యొక్క విధులను కూడా నిర్వహిస్తుంది. సో భారతీయ సమాజం ఒకసారి కనుక మనం పరిశీలించినప్పుడు చూస్తే, సో భారతీయ సమాజంలో ఉండేటువంటి సామాజిక నిర్మాణం ప్రపంచంలోని మిగతా అన్ని రకాల సామాజిక నిర్మాణంతో పోలికలు కలిగి ఉన్నప్పటికీ, బట్ రూపం పరంగా చూస్తున్నప్పుడు, నిర్మాణం పరంగా చూసినప్పుడు మాత్రము స్పష్టమైనటువంటి తేడా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒకసారి కనుక మనం పరిశీలిస్తే భారతీయ సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కనబడుతుంది. బహుశా మనకి ప్రపంచంలో మిగతా ఎక్కడ కూడా ఇలాంటి భావన కనపడదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణంగా కనబడుతుంది. సో అట్లా ఒక్కొక్క సమాజంలో ఒక విశిష్టమైనటువంటి నిర్మాణం ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచంలోని అన్ని సమాజాల్లో ఒకే రకమైనటువంటి భావజాలం కనబడుతుంది. సో నిజానికి కుటుంబానికి, సమాజానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, సంబంధం ఏమిటి అనేది కనుక ఒకసారి పరిశీలిస్తే, సమాజం యొక్క లక్షణాల్లో సమాజం శాశ్వతం. సో దట్ మీన్స్ సమాజము ఎప్పుడైతే మానవ సమాజం ఆవిర్భవమైందో ఆనాటి నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నటువంటి సందర్భం ఉంది. సో సభ్యులు అశాశ్వతం, మనం ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసాం, సభ్యులు అశాశ్వతము కానీ సమాజం మాత్రం శాశ్వతం. ఈ శాశ్వతత్వానికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థే అని గుర్తుపెట్టుకోవాలి. సో కుటుంబము నిరంతరం సభ్యులను అందించడం ద్వారా, ఒక నది నిరంతరం జీవనదిగా కొనసాగాలంటే దానికి నిరంతరం నీళ్లు అందుతూ ఉండాలి, ఉపనదుల ద్వారా నీళ్లు ఆ నదిలోకి ప్రవేశిస్తూ ఉండాలి. అట్లాగే సమాజం శాశ్వతంగా ముందుకు కొనసాగాలంటే ఆ సమాజానికి నిరంతరం సభ్యులు అందించబడుతూ ఉండాలి. దేని ద్వారా? కుటుంబ వ్యవస్థ ద్వారా సమాజంలోకి సభ్యులు ప్రవేశిస్తూ ఉండాలి. కాబట్టి అయితే సమాజంలో ఉండేటువంటి సభ్యులు అశాశ్వతం, కొంతకాలం జీవిస్తారు. కుటుంబ వ్యవస్థ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో కొంతమంది సభ్యులను సమాజానికి అందిస్తుంది. సో కాబట్టి సమాజ కొనసాగింపుకు, సమాజ శాశ్వతత్వానికి ముఖ్యంగా కుటుంబం అనేది మౌలికమైనటువంటి సామాజిక సంస్థ అంటాం, ఫండమెంటల్ సోషల్ ఆర్గనైజేషన్ అంటారు.
కాబట్టి కుటుంబ వ్యవస్థ ఎంత స్థిరంగా, బలంగా, ఎంత సుస్థిరంగా, ఎంత క్రమశిక్షణతో కొనసాగితే సమాజం అంత సుస్థిరంగా ముందుకు కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. సో కానీ సమాజాన్ని కనుక మనం పరిశీలిస్తే, సో ఈ నిరంతరమైన కొనసాగింపుకు అవసరమైనటువంటి ఈ సామాజిక సంస్థ ఆదిమ సమాజాల నుంచి ఆధునిక సమాజాల వరకు, ఆది మానవుని నుంచి ఆధునిక మానవుని వరకు విభిన్న రూపాల్లో నిరంతరము కొనసాగుతూనే వస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కుటుంబం యొక్క పాత్ర అంటే సమాజ కొనసాగింపులో, సమాజ మనుగడలో కుటుంబం పాత్ర చాలా కీలకమైనటువంటి అంశం అనేది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సమాజము ఆమోదించినటువంటి నియమాల ప్రకారం జరిగినటువంటి వివాహం ద్వారా ఏర్పడినటువంటి నివాస బంధు సమూహాన్నే కుటుంబమని రాడిక్లిఫ్ బ్రౌన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త పేర్కొన్నాడు. సో ఒక్కోసారి మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటప్పుడు జనరల్గా మనకి 2-3 రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబం అనగానేమి అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు తెలిసినటువంటి భావన కంటే సామాజిక శాస్త్రవేత్త ఇచ్చినటువంటి భావన మనం ప్రధానంగా రాయాల్సిన అవకాశం ఉంటుంది. దీనిలో ఏమన్నాడు చూడండి, రాడిక్లిఫ్ బ్రౌన్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఏమంటాడంటే, సమాజం ఆమోదించినటువంటి నియమాల ప్రకారం, సమాజం కొన్ని రూల్స్ను ఆమోదిస్తుంది. సో ఆ రూల్స్ ప్రకారం వివాహం అనేటువంటి జరుగుతుంది. సో ఈ వివాహం ద్వారా ఏర్పడినటువంటి నివాస బంధు సమూహం ఏదైతుందో దాన్ని కుటుంబం అంటారు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటి, వివాహము కుటుంబానికి ఆధారం ఏమిటంటే వివాహం. సో వివాహం లేకుండా కుటుంబం ఏర్పడదు అనేటువంటి భావన స్పష్టంగా అర్థమైనటువంటి సందర్భం ఉంది. నిజానికి ఎందుకు ఈ సంస్థలు ఏర్పడ్డాయి, మానవ సమాజంలో ఇంత క్రమశిక్షణాయుతమైనటువంటి జీవనం ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది కనుక పరిశీలిస్తే, ఈ సంస్థల యొక్క ఉనికి ఎందుకు జరిగింది, ఇవి నేటికి ఎందుకు కొనసాగుతున్నాయి అనేటువంటి కొన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి జంతువుల్లో ఈ సెక్జువల్ డిజైర్స్ అనేవి, లైంగికమైన కోరికలు అనేవి సీజనల్గా ఉంటే, మానవుల్లో మాత్రము ఒక సర్టెన్ ఏజ్ నుండి జీవితాంతము కొనసాగేటువంటి సందర్భం ఉంటుంది. ఫలితంగా మనకి మౌలికంగా లైంగికపరమైన పోటీ ఏర్పడుతుంది. ఈ పోటీ సామాజిక సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం సమాజం తనకు తాను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. సో లేకపోతే ఈ ఘర్షణ, ఈ సంఘర్షణ ప్రమాదకర స్థాయికి చేరుకొని చివరికి మానవ మనుగడ లేదా సమాజ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండాలనేటువంటి ఉద్దేశంతో వివాహం అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది చాలా కీలకమైనటువంటి సందర్భం. సమాజము ఒక సుస్థిరమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ప్రకారము ముందుకు కొనసాగాలంటే తప్పనిసరిగా సమాజము కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకొని, ఆ నియమాల ప్రకారము కొన్ని వ్యవస్థలు నిర్మించుకొని, వాటి ఆధారంగా సమాజము ముందుకు కొనసాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనకి ఒక రకంగా చూస్తే ఈరోజు సమాజంలో అనేక రకాల సంఘర్షణలు, అనేక రకాల సంక్షోభాలు తలెత్తుతున్నాయి. సో వాటిని నివారించడం కోసం ప్రభుత్వము అనేక రకాల యంత్రాంగాలను ఏర్పాటు చేసింది, అనేక రకాలుగా చట్టాలను రూపొందించింది. బట్ ఒకప్పుడు ఈ ప్రభుత్వాలు లేని కాలంలో, ఈ రకమైనటువంటి వ్యవస్థలు లేని కాలంలో మరి సమాజం ఏ విధంగా ముందుకు కొనసాగింది అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు, సమాజం తను నిర్మించుకున్నటువంటి, తను ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక రకాల సామాజిక సంస్థలు ఏవైతున్నాయో, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో, అవి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాయి. కాబట్టి మనం అర్థం చేసుకునేటప్పుడు ఈ సామాజిక వ్యవస్థ తీరును అర్థం చేసుకునేటువంటి సందర్భంలో వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ను కూడా కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. క్వశ్చన్స్ మనకు కుటుంబం గురించి అడిగినప్పుడు ఆ కుటుంబానికి పునాది అయినటువంటి వివాహం గురించి కూడా మనము వివరించేటువంటి ప్రయత్నము చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక అంశం. కుటుంబ వ్యవస్థకు సంబంధించి కానీ లేదా బంధుత్వ వ్యవస్థకు సంబంధించి కానీ చూసినప్పుడు, సో నిజానికి వివాహం అనేటువంటిది కుటుంబ వ్యవస్థకు ఆధారమవుతున్నది, అట్లాగే బంధుత్వ వ్యవస్థకు కూడా ఆధారం అవుతున్నది. అంటే వివాహము అనేటువంటిది మౌలికమైనటువంటి సంస్థగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే కుటుంబం గురించి అర్థం చేసుకునేటప్పుడు ఈ కుటుంబానికి, అదేవిధంగా బంధుత్వానికి
మౌలికమైనటువంటి ఆధారం ఏమిటి, ఫండమెంటల్ బేస్ ఏమిటి అన్నప్పుడు వివాహ వ్యవస్థను పేర్కొనే ప్రయత్నం చేస్తాం. సో ఎగ్జామ్లో కూడా మనకి కుటుంబ వ్యవస్థ గురించి ప్రశ్నలు అడిగినప్పుడు వివాహ వ్యవస్థ గురించి కూడా మనం కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. సో జనరల్గా కుటుంబము మౌలికంగా ఒక స్త్రీ పురుషుల మధ్య అంటే వైవాహిక సంబంధం ఏర్పడేటువంటి ఒక నివాస సముదాయం అని చెప్పాం కాబట్టి ఆ దంపతుల యొక్క లైంగిక అవసరాలు తీర్చడంతో పాటు సమాజానికి అవసరమైనటువంటి సభ్యులను కూడా అందిస్తుంది. అందుకే సమాజానికి సభ్యులు కావాలి, ఆ సభ్యులు కుటుంబ వ్యవస్థ ద్వారా మాత్రమే రావాలి అనేటువంటి నిబంధన సమాజాన్ని చాలా వరకు నియంత్రించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పటికీ కూడా ఇంత ఆధునిక కాలంలో కూడా ఆ వివాహం అనేటువంటి వ్యవస్థ అట్లాగే కుటుంబం అనేటువంటి వ్యవస్థ తన ఉనికిని కాపాడుకుంటూనే ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈవెన్ ప్రభుత్వాలు సమాజానికి చేసేటువంటి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ మొదలుకొని దళిత బంధు వరకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో బెనిఫిషియర్స్ను మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఫ్యామిలీని యూనిట్గా తీసుకుంటున్నాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ల్యాండ్ రీఫార్మ్స్, భూ సంస్కరణకు సంబంధించిన ప్రస్తావన కూడా సో వ్యక్తులకు కాకుండా కుటుంబాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఈవెన్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాన్నిలో కూడా దాన్ని అమలు చేసే సందర్భంలో కూడా కుటుంబం అనేటువంటి పదాన్నే మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అంటే వ్యక్తులకు ప్రభుత్వం ఏదైనా సహాయం అందించాలన్నప్పుడు కుటుంబాన్ని మనం ప్రాతిపదికగా తీసుకుంటారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నాటి నుండి నేటి వరకు, ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు కుటుంబం అనేటువంటి వ్యవస్థ పరిధిలోనే మానవ జీవనం అనేది కొనసాగుతున్నది అనేటువంటిది స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఒకసారి కనుక పరిశీలిస్తే మరి కుటుంబ వ్యవస్థ ఎందుకు అవసరము, కుటుంబ వ్యవస్థ లేకపోతే సమాజం కొనసాగదా, వ్యక్తుల జీవనంపై కుటుంబ వ్యవస్థ ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పాలంటే మౌలికమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజానికి గతంలో ఒకసారి మనం ఇప్పుడు చెప్పాం. సో జనరల్గా మిగతా జంతువులకి మానవునికి ఉన్నటువంటి తేడా ఏమిటి అన్నప్పుడు మానవుడు శరీర నిర్మాణ పరంగా కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉన్న సందర్భం ఉంది. లైంగికపరమైన కోరికలు జీవితాంతం ఉండటం వల్ల వాటిని నియంత్రించుకోవడం కోసం వివాహం అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక రకమైనటువంటి శారీరక పరమైనటువంటి లక్షణంగా చెప్తాం. మరొక శారీరక పరమైనటువంటి అంశం ఏంటంటే మిగతా జంతువుల కంటే మానవ సమాజానికి సంబంధించి మానవ శిశువు ఎక్కువ కాలం తల్లిదండ్రులపై ఆధారపడే విధంగా ఉంటుంది. సపోజ్ కనీసం సంవత్సరం 2 సంవత్సరాల పాటు శిశువు తప్పనిసరిగా తల్లిదండ్రులపై ఆధారపడతాడు. ఒకవేళ మనకి కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులు అనేటువంటి భావన లేకపోతే ఈ శిశువును ఎవరు సంరక్షిస్తారు, ఈ శిశువు సంరక్షణ కోసం ఎవరు పాటుపడతారు అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనకి అంటే శిశువు ఎక్కువ కాలము తల్లిదండ్రులపై ఆధారపడేటువంటి పరిస్థితి ఉన్నందువల్ల కుటుంబ వ్యవస్థ అనివార్యం అని చెప్తున్నాం. అంటే లైంగికపరమైన పోటీ ఉంటుంది కాబట్టి వివాహం అనివార్యం అన్నాం. అట్లాగే శిశువు తన జీవితంలో ప్రారంభంలో తప్పనిసరిగా ఎవరిపైనైనా ఆధారపడాలి. సో వేరే వాళ్ళు ఈ సేవలు చేసే అవకాశం ఉండదు కాబట్టి తల్లిదండ్రులపై ఆధారపడడం అనేది సర్వసాధారణంగా కనబడుతుంది. సిమిలర్గా వృద్ధాప్యంలో సంతానంపై ఆధారపడేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అది కూడా సుదీర్ఘకాలం ఉంటుంది. వృద్ధాప్యము మరింత సుదీర్ఘకాలం పాటు ఉంటుంది మానవ జీవనంలో. అక్కడ కూడా ఆధారపడేటువంటి సందర్భం ఉంటుంది, ఇతరులపై ఆధారపడేటువంటి సందర్భమే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి కుటుంబం అనేది ఉండాలి అనేటువంటి భావన ఏర్పడింది. సో శిశువును వ్యక్తిగా సమాజ సభ్యునిగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత కుటుంబానికే ఉంటుంది. సామాజికంగా తీర్చిదిద్దకపోతే సో సమాజం పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అంటే శారీరకంగా, మానసికంగా, సాంస్కృతికంగా, సో అదేలా సామాజికంగా ఈ అంశాల పరంగా శిశువును తీర్చిదిద్దాల్సినటువంటి కనీస ప్రాథమిక బాధ్యత, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటాం మనం. కనీసం ఒక వ్యక్తి అంటే ఎక్కువ కాలము జీవించేటువంటి పరిస్థితి సాధ్యం కాదు లేకపోతే. సో ఇప్పుడు మనం ఒక శిశువు జన్మించిన తర్వాత
శిశు సంరక్షణలో మనం పార్టిసిపేట్ అంటే మనం పెద్దగా శ్రద్ధ చూపకపోతే ఆ శిశువు అనారోగ్యం పాలై చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం జన్మించిన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అది జంతువులు మిగతా జంతువులకు ఆ బంధము, ఆ సందర్భము, ఆ ఆధారపడేటువంటి అవకాశము, ఆ అవసరము లేకపోవడం వల్ల జంతువులు ఆ శిశువులకి జన్మనిచ్చిన తర్వాత వాటిని వదిలివేస్తే అవి స్వతంత్రంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. సిమిలర్గా వృద్ధాప్యంలో కూడా ఇతరులపై ఆధారపడేటువంటి పరిస్థితి, శరీర నిర్మాణ పరంగా ఇతరులపై ఆధారపడేటువంటి పరిస్థితి నెలకొంటుంది. సో కాబట్టి ఆ పరిస్థితి మళ్ళీ ఇతరులు ఆ సేవలు చేసే అవకాశం ఉండదు. అక్కడ కూడా మళ్ళీ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులను, అంటే వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రులను బాధ్యతాయుతంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ ఓవరాల్గా చూస్తే, అంటే శిశువు పరంగా చూసినా, వృద్ధాప్యం పరంగా చూసినా కానీ కుటుంబం అనేది అనివార్యము. సొసైటీలో ఫ్యామిలీ ఈజ్ ఇన్నోవేటబుల్ అంటున్నాం. సొసైటీ ఈజ్ ఇన్నోవేటబుల్, తప్పనిసరిగా ఉండాల్సినటువంటి సామాజిక సంస్థ అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం ఉంది. సో నిజానికి కుటుంబము తన యొక్క పాత్రను ఎట్లా పోషిస్తుంది అంటే సమాజం యొక్క లక్ష్యాలను నెరవేర్చేటువంటి కోణంలో తన పాత్రను నిర్వహిస్తుంది అంటాం. సో ముఖ్యంగా సాంఘికీకరణ అనేటువంటి ప్రక్రియ ద్వారా, సోషలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా శిశువుకు సామాజిక విద్యను అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఈ సోషలైజేషను ద్వారా సామాజిక విద్యను నేర్పేటువంటి సందర్భంలో ఈ కుటుంబం అనేది ప్రతి వ్యక్తికి మొదటి పాఠశాలగా పరిగణించబడుతుంది. ఫస్ట్ స్కూల్ ఆఫ్ ది ఎవ్రీ ఇండివిజువల్ అంటారు. మొదటి పాఠశాల మనకి ఏదో ఒక విద్యాబుద్ధులు నేర్పడానికి పాఠశాల ఉండాలి. అందులో ఫస్ట్ స్కూల్, ప్రైమరీ స్కూల్ కంటే ముందు ఫస్ట్ స్కూల్ అంటాం మనం. ఆ ఫస్ట్ స్కూల్ సొసైటీలో ప్రధానంగా మన కుటుంబమే కనబడుతుంది. సో అందువల్ల వీళ్ళని ఒక పౌరులుగా తీర్చిదిద్దుతుంది, సిటిజన్స్, సభ్యులుగా తీర్చిదిద్దుతుంది. అందుకే అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు కుటుంబం పైన విస్తృతమైన పరిశోధన చేస్తారు. అందులో ముడాక్ అనేటువంటి శాస్త్రవేత్త దశాబ్దాల పాటు వందలాది సమాజాలను అధ్యయనం చేసి కుటుంబ వ్యవస్థ అనేది ఒక విశ్వజనీనమైనటువంటి వ్యవస్థ కొనసాగుతున్నట్టు పేర్కొన్నాడు. కుటుంబం విశ్వజనీనంగా ఉంది. సో మానవ సమాజంలో కుటుంబానికి చాలా కీలకమైనటువంటి స్థానం ఉంది. ఎస్పెషల్లీ భారతదేశం లాంటి సాంప్రదాయక గ్రామీణ వ్యవసాయక సమాజాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఈరోజు మనం రాజ్యాంగము, పార్లమెంటు అలా అనేక సంస్థలను చూస్తున్నాం. సో ఆ శాసనసభలు, ప్రభుత్వ యంత్రాంగం నిర్వహిస్తున్నటువంటి విధులన్నింటినీ కూడా ఆనాడు ఇలాంటివి లేకపోయినా సమాజం ఎలా కొనసాగింది అంటే అవి ఉమ్మడి కుటుంబాల ద్వారా కొనసాగింది. అంటే శాసనసభలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఇవన్నీ ఈరోజు చూస్తున్నాం. మన సమాజాన్ని కాపాడడానికి, సమాజం యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి యంత్రాంగాలుగా వీటిని చూస్తున్నాం. బట్ ఒకప్పుడు ఇవి లేనప్పుడు ఎవరు చేశారు అంటే ఉమ్మడి కుటుంబము వీటి పాత్రను పోషించిన సందర్భం ఉంది. కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే సామాజిక వ్యవస్థ అంత బలంగా ఉంటుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా మనం చెప్పేటప్పుడు చెప్పాం, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణంలో ఉమ్మడి కుటుంబం అనేది ఒక ముఖ్యమైన లక్షణంగా చెప్తాం. అంటే మనకి భారతీయ సమాజాన్ని గుర్తుపట్టడానికి కుల వ్యవస్థ ఎట్లయితే దోహదపడుతుందో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా అదేవిధంగా దోహదపడుతుంది. సో కాబట్టి కుటుంబ వ్యవస్థ బలహీనంగా మారిన లేదా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైనటువంటి సమాజాల్లో సామాజిక జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఎంత స్థిరంగా ఉంటే సమాజం అంత స్థిరంగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఎట్లా బలహీనపడితే సమాజం కూడా ఆ విధంగా బలహీనపడుతుంది. అనేక రకాల సంక్షోభాలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి కుటుంబానికి మౌలికంగా కొన్ని విధులు ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. అంటే కుటుంబం యొక్క లక్షణాలు కనుక మనం పరిశీలించిన తర్వాత చూస్తే కుటుంబానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులు కూడా కనబడుతున్నాయి. సో ఇక్కడ అభ్యర్థులను ప్రశ్నించేటప్పుడు మనకి 2-3 రకాల క్వశ్చన్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబం అనగానేమి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. కుటుంబం అనగానేమి అని క్వశ్చన్ మార్క్ పెడతారు. ఇప్పుడు చాలామంది మెయిన్స్ రాసేటప్పుడు కొన్ని గమనించాలి. అట్లాగే కుటుంబం యొక్క లక్షణాలను పేర్కొనండి అంటాడు. కుటుంబం యొక్క
లక్షణాలను పేర్కొనండి. ఇక్కడ పేర్కొనండి అనే పదం ఉన్నది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అట్లాగే విధులను వివరించండి అంటాడు. కుటుంబం యొక్క విధులను లేదా పేర్కొంటూ లక్షణాలను పేర్కొంటూ విధులను వివరించండి అంటాడు. సో ఇందులో మీరు మౌలికమైనటువంటి అంశాలను గమనించాలి. కుటుంబం అనగానేమి అన్నాడు, కుటుంబం యొక్క లక్షణాలను పేర్కొనండి అన్నాడు, కుటుంబం యొక్క విధులను వివరించండి అన్నాడు. ఇక్కడనో అనగానేమి, ఇక్కడనో పేర్కొనండి, ఇక్కడనో వివరించండి. 3 పదాలు వేరువేరు పదాలు. 10 మార్కుల ప్రశ్న ఇచ్చినప్పుడు దీంట్లో అనగానేమి అనేటువంటిది 2 మార్కులు, లక్షణాలు పేర్కొంటే 4 మార్కులు, విధులను వివరిస్తే 4 మార్కులు అనేటువంటి కేటగిరైజేషన్, అంటే రఫ్గా అలా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినా లేదా ఒక కామా వచ్చినా మధ్యలో ఇంకేదైనా సింబల్ వచ్చినా ఎన్ని బ్రేక్స్ ఉంటే అన్ని మార్కులు కేటాయించబడ్డాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే అభ్యర్థి ఇప్పుడు అనగానేమి రాయకుండా డైరెక్ట్గా లక్షణాలు మాత్రమే రాస్తే ఈ 10 మార్కుల్లో కేవలం 4 మార్కులకు మాత్రమే సమాధానం రాసినట్టు పరిగణిస్తారు. దాంట్లో 2 మార్కులు ఇస్తారు. చాలామంది అభ్యర్థులు ఈ క్వశ్చన్కి 2 మార్కులే వచ్చాయనుకుంటారు, కానీ ఇందులో ఈ 2 పార్ట్స్ను మిస్ చేయడం వల్ల, సో వాటికి సంబంధించిన సమాచారం రాయకపోవడం వల్ల అభ్యర్థికి మార్కులు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. సో మెయిన్స్ రాసేటప్పుడు ఈ నిశితమైనటువంటి పరిశీలన, ఈ అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ కూడా అట్లాగే రాయాలి. సపోజ్ ఇక్కడ అనగానేమి వివరించిందంటే ముందు వివరించి తర్వాత లాస్ట్లో అనగానేమి రాసేటువంటి ప్రయత్నం కూడా చేయదు. క్వశ్చన్ సీక్వెన్సీని మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో లేకపోతే అభ్యర్థులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మౌలికమైనటువంటి అంటే కేస్ స్టడీగా మనం కుటుంబాన్ని కనుక తీసుకుంటే, కుటుంబం అనగానేమి చెప్పేటప్పుడు కూడా సమాజ శాస్త్రానికి చెప్పేటప్పుడు సమాజ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. సోషల్ సైంటిస్ట్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషను లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దాన్ని ఎక్కువగా రాసే ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో నిర్వచించండి అని అన్నప్పుడు కూడా సమాజ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలనే మనం ప్రధానంగా కోట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తే కుటుంబానికి సంబంధించి మనం 2 భాగాలు చూసాం. ఒకటి అనగానేమి చూసాం, 2 లక్షణాలు చూసాం, 3 విధులను వివరించమంటున్నాడు. కాబట్టి విధులను వివరించేటప్పుడు ఇట్లా అవసరమైతే సైడ్ హెడ్డింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం రాసేటువంటి సమాధానం చాలా చిన్నది. సో 200 పదాల్లోనే మనం ఆన్సర్ రాయాలి. కాబట్టి సమాచారము నేచర్ అంటే సమాచారం యొక్క స్వభావాన్ని బట్టి రాసేటప్పుడు కొన్ని విధులు అంటే మనం విధులు లాంటివి లేదా లక్షణాలు లాంటివి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు పాటించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబం యొక్క విధులను వివరించండి అనే సందర్భం వచ్చినప్పుడు అనేక రకాల విధులు ఉంటాయి అని పేర్కొంటూ ఒక్కొక్క విధి గురించి స్పష్టంగా పేర్కొనే ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జైవిక విధులు, బయాలజికల్ నీడ్స్ అంటాం. సో ముఖ్యంగా కుటుంబంలో మౌలికంగా వివాహం ద్వారా సామాజిక సంబంధం ఏర్పడేటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే భార్య భర్త అనేటువంటి సామాజిక సంబంధం ద్వారా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు కుటుంబంలో మౌలికంగా మొదట. అటు వారికి లైంగికపరమైన అవసరాలు తీర్చడంతో పాటు ఫలితంగా లైంగికపరమైన పోటీని నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ వ్యవస్థలో ఒక సామాజిక నియంత్రణ అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది మనకి. సో వీళ్ళు ఈ లైంగికపరమైనటువంటి కోరికలు లేదా ఆ విధులు నిర్వహించేటువంటి క్రమంలో సంతానాన్ని కూడా వాళ్ళు పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సంతానము సమాజానికి అందించడం ద్వారా సమాజం యొక్క మౌలిక లక్షణం శాశ్వతత్వం అంటాం. సో సమాజం శాశ్వతంగా ముందుకు కొనసాగడానికి అవసరమైనటువంటి సందర్భం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో సమాజంలో మరణాల వల్ల సంభవించేటువంటి లోటు ఏదైతుందో ఆ లోటును కుటుంబము సంతానాన్ని అందించడం ద్వారా తీరుస్తుంది. అంటే సభ్యులను పునఃస్థాపించడం అంటాం, మళ్ళీ తిరిగి స్థాపించే సందర్భం. సో ఫలితంగా ఏమైందంటే సమాజంలో ఒక క్రమబద్ధత, ఒక ఆర్డర్ ఏర్పడుతుంది. అట్లాగే నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవన విధానం అలవాటు పడుతుంది. అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్య ఒక స్పష్టమైనటువంటి సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. సో ఇవన్నిటినీ కూడా కుటుంబ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అవసరాన్ని బట్టి దాన్ని నియంత్రించేటువంటి సందర్భం కూడా ఉంటుంది. సో కుటుంబ వ్యవస్థ
నియంత్రిస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అంటే సామాజిక నియంత్రణలో కుటుంబం ఎట్లా తన పాత్రను పోషిస్తుంది అంటే గుర్తుపెట్టుకోవాలి. అట్లా జైవికపరమైనటువంటి విధులు నిర్వహించడం ద్వారా సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది ఒక పాటగా చూస్తాం. మరొక విధి చెప్పేటప్పుడు సామాజిక విద్యా సంబంధితమైనటువంటి విధులు అన్నాం అనుకోండి. ఇంకా ఇందులో సామాజిక అంశాల గురించి ప్రస్తావిస్తున్నాం. గతంలో కూడా మనం చెప్పాం, కుటుంబం వ్యక్తి యొక్క మొదటి పాఠశాల అని చెప్పాం. సో కాబట్టి తప్పనిసరిగా శైశవ దశ నుండే సామాజిక విద్యా బుద్ధులను నేర్పేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా సాంఘికీకరణం అనేటువంటి ప్రక్రియ ద్వారా నైతిక విలువలను, ప్రమాణాలను, సంస్కృతిని, జీవన విధానాన్ని ఇవి నేర్పడంతో పాటు మిగతా సభ్యులతో ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి అంశాన్ని, కనీస జ్ఞానాన్ని కుటుంబమే అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబానికి సంబంధించి మనం చెప్పేటప్పుడు సమాజంలో కుటుంబం యొక్క పాత్ర ఏమిటి అని మనం చర్చించేటప్పుడు ఈ సామాజిక మరియు విద్యా సంబంధితమైనటువంటి విధుల గురించి మనం ప్రధానంగా పేర్కొనాలి. ఎందుకంటే కుటుంబము అనేటువంటి సంస్థ ద్వారానే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తీర్చిదిద్దబడుతుంది. కుటుంబంలో నేర్చుకునేటువంటి విద్య దాన్ని సామాజిక విద్య అంటాం. సమాజానికి, సమాజ జీవనానికి అవసరమైనటువంటి విద్య ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులు వాళ్ళు వారి యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సంతానానికి ఏది మంచి, ఏది చెడు, ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మనం జీవించాలి అనేటువంటి భావనను వాళ్ళు అనుసరిస్తూ అది సభ్యులకు చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మనకు కుటుంబం ఉండాలి. లేకపోతే వేరే వ్యక్తులు చెప్పేటువంటి అవకాశం ఉండదు. కుటుంబం తర్వాతనే మనకు మిగతా విద్యా సంస్థలు అవి పరిగణలోకి వస్తాయి, విద్యా సంస్థలు పరిగణలోకి వస్తాయి. కాబట్టి కుటుంబము అనేటువంటి వ్యవస్థను ఏ సంస్థ కూడా రీప్లేస్ చేయలేదు, ఏ సంస్థ కూడా దానికి భర్తీ చేయలేనటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కుటుంబంలో భాగంగానే తన యొక్క జీవన విధానాన్ని తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కుటుంబం తన సాంఘికీకరణ విధి నుంచి కనుక తప్పుకుంటే, అంటే ఆ విద్య నేర్పేటువంటి విధిని కనుక చేయకపోతే సమాజాలు అస్తవ్యస్తం అవుతాయి. ఇప్పుడు నిజానికి ఈరోజు మనం చూస్తున్నటువంటి సమాజంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరో ఒకరు ఈ అనేక రకాల నేరాలు పాల్పడుతున్న వారి బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే కుటుంబంలో వారికి సరైనటువంటి సామాజిక విద్య నేర్పబడలేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో ఈ లైంగికపరమైనటువంటి అరాచకాలు, ముఖ్యంగా వావి వరుసలతో సంబంధం లేకుండా మహిళలపై కానీ చిన్నపిల్లలపై, చిన్న బాలికలపైన హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, ఇలాంటి యాంటీ సోషల్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఇవన్నీ ఎందుకు చేరుకుంటున్నాయి అంటే వాళ్ళందరూ ఏదో ఒక కుటుంబం నుంచి వచ్చారు. కానీ కుటుంబము వారికి సత్ప్రవర్తనను, నైతిక విలువలను, సమాజం పట్ల అవగాహనను పూర్తి స్థాయిలో నేర్పకపోవడం కావచ్చు. వారి బాధ్యత పూర్తిగా నెరవేర్చకపోవడం వల్ల వాళ్ళు సమాజాన్ని దోపిడీ చేసే విధంగా, సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి భావన సామాజిక శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాల్లో పేర్కొన్నారు. అట్లాగే పాశ్చాత్య జీవనం, ప్రపంచీకరణ ఇలాంటి వల్ల యాంత్రికపరమైనటువంటిది పెరిగింది. అట్లాగే మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, పిల్లల సంరక్షణ కూడా బేబీ కేర్ సెంటర్లకు చెప్పడం. విద్యను వ్యాపార కోణంలో నేర్పించడం వల్ల సామాజిక విద్యకు అవకాశం లేకుండా పోతుంది అనేది గుర్తుపెట్టుకో. ఇంక మతానికి సంబంధించి చెప్పేటప్పుడు కుటుంబ సభ్యులకు సంక్షేమం కోసము అనేక రకాల మతపరమైన సంస్కారాలను, పండుగలను, ఉత్సవాలు నిర్వహిస్తుంది. మతపరమైనటువంటి విధులు నిర్వహించడం ద్వారా కుటుంబం సభ్యుల్లో కానీ ఒక ఐక్యత మరియు సంఘటిత భావం అనేది నెలకొంటుంది. అట్లాగే కుటుంబం అనేది కుటుంబ సభ్యులకు అనేక రకాల మానసిక వికాసాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలన్నీ కూడా తీర్చడంతో పాటుగా ఒక ఉత్పత్తి యూనిట్గా పరిగణించబడుతున్న సంబంధం. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేక మార్పులకు లోనవుతుంది. ఈ మార్పులు అవి సమాజానికి దోహదపడే విధంగా ఉండాలి. బట్ కొన్ని సందర్భాల్లో అవి సమాజానికి ఇబ్బందులు కలిగించేటువంటి అంశం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి. ఒకప్పుడు ఉత్పత్తి అదే వినియోగ యూనిట్గా ఉన్నటువంటి కుటుంబము క్రమంగా అది వేరే రూపంలోకి మారుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రమాదకరమైనటువంటి సంక్షోభాలు తలెత్తనున్నాయి, గుర్తుపెట్టుకోవాలి.
అనేక రకాల కారణాల వల్ల మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై కేంద్ర కుటుంబాలు విచ్ఛిన్నమై ఇప్పుడు చివరికి సింగిల్ పేరెంట్ కుటుంబాలు ఏర్పడుతున్న సందర్భం ఉంది. వ్యక్తిగతవాదం పెరిగింది. విలాసవంతమైన జీవితం, స్వతంత్ర జీవనానికి అలవాటు పడడం. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో సరోగసి, అద్దె గర్భం అనేటువంటి భావన కూడా ఇది వచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ వ్యవస్థకు బలహీనతను తెలిపేటువంటి సందర్భంగా చెప్తాం. సో ఇవన్నీ కూడా బేబీ కేర్ సెంటర్లు కావచ్చు, అనాథాశ్రమాలు ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే సో నిజానికి కుటుంబము తన యొక్క మౌలికమైనటువంటి విధులను నిర్వహించటం లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.